అది ధనము. ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు. డబ్బుండడం ఎప్పుడూ చెడ్డ కాదు. కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పలా. డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు సరికదా. డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు, డబ్బు సంపాదించాలని చెప్పారు. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎందుకో తెలుసా? తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే డబ్బే. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒక మహారాజు గారు భద్రగజం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది. ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది. ఆ కప్ప పైకొచ్చి కప్ప కాలు ఎంతంటే ఎంత ఉంటుందండి? ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది. ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది. అది ఏం చేసిందంటే, రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు. ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గికేలు తనసగి ఎక్కించుకొని అంటాడు అలసాని పెద్దనగారు. అలా ఏనుగు మీద వస్తున్నాడు. ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలెత్తింది. ఏయ్ ఏనుగా, పక్కకి పో, ఇక్కడ నేనున్నానని తెలీదా? ఇలా వస్తున్నావు? నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించుని ఉన్నారు. శిష్యుడు తెల్లబోయి పరమహంసని అడిగాడు, ఇదేమిటంటే ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది, ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి ఎందుకు వచ్చాయన్నారు. అంటే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. పావలాకాసు చిన్నది కదూ, ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు, అందుకని ఏనుగు మీద కాలెత్తింది. మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. డబ్బేం చేసింది? డబ్బాని పాడు చేసింది. ఎంత ఐశ్వర్యమున్నా పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు. వాళ్ళకేమైనా దోషం వచ్చిందా? ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు. భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు. నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు. ఈ భూమండలాన్ని అంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు. వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు. జనక మహారాజు గారు సర్వ సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా, రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి తరించలా? బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి. అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే, డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతుకు బ్రతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు. రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా. అందుకని జాగ్రత్త సుమా. ఒకడికి డబ్బుంది, వాడు కించిత్ కూడా పాడవలేదు. వాడి కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ, ఇదంతా పరమేశ్వరుడిచ్చింది నాది కాదు, ఈశ్వరుడిదన్న భావనతో పరమ ఉద్దికగా జీవితం చేశాడు. వాళ్ళని డబ్బేం పాడు చేసింది? ఒక్కొక్కడు 5 రూపాయలు అహంకారానికి కారణమైపోతోంది. అది డబ్బు పాడు చేసిందా? డబ్బు పాడు చేయలేదు, బుద్ధి పాడు చేసింది. అందున డబ్బు బుద్ధిని, సరస్వతి బుద్ధిని 2 రకాలుగా పాడు చేసేస్తాయి. అదేమిటండి? సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా, పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే. మీరు లోకంలో సరస్వతి విషయంలో, లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి. మీ దగ్గర చాలా డబ్బు ఉందండి, మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి. ఏమి లాభాలండి, ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదని చేస్తున్నాం, వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం, ఇప్పుడు ఏమొస్తోంది అంటారు ఇందులో అంటాడు. డబ్బు ఉందండి అంటే ఒప్పుకోడు. ఏముందండి నా దగ్గర అంటాడు. మీకు సరస్వతీ కటాక్షం లేదండి, మీకు తెలియదు. అయ్యా నా మాట వినండి, మీరు చదువుకోలేదు కదా, మీకు ఈ విషయం తెలియదు కదా, మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి. అత్తేరి నీకేం తెలుసు అని చర్చ విరిగి పెడతాడు.
సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు. రెండిటితోటి ప్రమాదం. అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉండాలి. శంకరాచార్యుల వారి కన్నా ప్రజ్ఞాశాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నాడా? అటువంటి శంకరాచార్యుల వారు శంకరుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. శంకరా, నేను పశువుని, నువ్వు పశుపతివి. నేను పాడైపోతే నిన్నంటారు. పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు. కాబట్టి నీకు నాకు అనుబంధం ఏమి అంటే, నేను పశువుని, నువ్వు పశుపతివి. ఇది శంకరాచార్యుల వారు అనవలసిన మాట. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్వేశ్వచితుర. నాకేమొచ్చు తండ్రి, నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు. ఎవరు? మహానుభావుడు అపరశంకరుడు, కైలాస శంకరుడు, కాలడి శంకరుడిగా భూమి మీద తిరిగారు. అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు. మనం దేనికి గర్వపడాలి, దేనికి అహంకరించాలి? ఒక్కొక్కసారి కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఒకసారి అకస్మాత్తుగా వాకాటి పాండురంగారావు గారని మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యాసాలు రాసేవారు ఆయన మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని, అది కంపల్సరీ పేపర్, అన్ని కోర్సుల వాళ్ళు చదవాలి. ఆ పేపర్ మాకు ఆయన వస్తుండేవారు వారానికి ఒకసారి. ఆయన పాఠం అంటే చెవి కోసుకునే వాళ్ళం, అంత బాగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడుతూ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అడిగారు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్కళ్ళు లేచి ఒక్కొక్కటి చెప్పారు. ఒక ఆయన మాత్రం లేచి చెప్పింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయింది. ఆయన అన్నాడు, నోయింగ్ దట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఈజ్ ఎడ్యుకేషన్. నాకేమీ తెలియదని తెలుసుకోవడమే చదువుకోవడం. ఆయన సాధారణంగా పాఠం చెప్పేవాళ్ళు కొంచెం ఎత్తైన వేదిక మీద కదా నించుంటారు. ఆయన చేతిలో డస్టర్ టేబుల్ మీద పెట్టేసి కిందికి దిగొచ్చి ఆ చెప్పిన వాడిని గట్టిగా కౌగలించుకొని, చాలా బాగా చెప్పావోయ్ అన్నాడు. ఎవరు ఏమిటి మీకు అనవసరం, నాకు అనవసరం. నాకు మాత్రం పేర్లు గుర్తుంటాయా? ఎంతకని గుర్తుంటాయి? ఎప్పుడో చదువుకున్న చదువు. కాబట్టి నాకేమీ తెలియదని తెలుసుకోవడం చదువు. ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి, చాలా తెలుసు అన్నాడు అనుకోండి, ఆయన్నో గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోపెట్టి, ఇందులో మీరు చదివినవక్కర్లేదు, ఇందులో ఉన్న పుస్తకాలు ఏవి చెప్పగలరా? అయితే ఎవరైనా చెప్పగలరా? ఒక గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవి ఏవేం పుస్తకాలో కూడా తెలియదు. అవన్నీ చదవడానికి, చదివిన జ్ఞాపకం పెట్టుకోవడానికి, జ్ఞాపకం పెట్టుకున్న జీర్ణం అవ్వడానికి ఎన్ని జన్మలు కావాలి? ఏం తెలుసునని తెలుసు అంటాం. చదువుకున్న కొద్దీ తెలిసేది ఏదంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు అహంకరించడానికి ఏముంది? మిడిమిడి జ్ఞానం అంటారు. నా బోటిగాడు ఉంటాడే, ఏదో ఓ పద్యం ఓ శ్లోకం నేర్చుకుని నా అంత గొప్పవాడు ఎవడని గర్వపడుతూ ఉంటాడు. అది నిజమైన సరస్వతీ కటాక్షం కాదు. నిజమైన సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకేం తెలుసండి, నాకేమొచ్చండి, మహాతల్లి పరదేవత ఆవిడ పలికించిందంతే, నేను చేసింది, నేను నేర్చుకున్నది, నేను సాధించినది ఏమీ లేదంటాడు. అది వినయం. అందుకే సరస్వతీ కటాక్షము ఉండడం కాదు, సరస్వతీ కటాక్షము నీ వినయమును పెంచుతున్నదా. నాకేం తెలుసండి అన్ననాడు నువ్వు వినయంగా ఉంటావు. నాకేం తెలియదండి అన్ననాడు, అయ్య బాబోయ్ నేను పట్టుకోగలరా ఎవరైనా? అప్పుడు ఆయన పని ఏమిటంటే 24 గంటలు అవతల వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉండడం. అలా వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణం అవుతుందా అవదా? అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతీ కటాక్షం. అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు, పుట్టుకతో వచ్చేది కాదు, అది వంశంలాగా. అది కష్టపడి చదవాలి. ఆయన బాగా చదువుకున్నవారు, ఎన్నో తెలుసున్నవారు అన్న పేరున్న నువ్వు త్రికరణ శుద్ధిగా, నోటి మాటగా కాదు, నేనేం చదువుకున్నానండి, నేనేం నేర్చుకున్నానండి, మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి. అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేవు. అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచింది, నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలో